ఎందుకంటే ముందు అందరికీ కావాల్సింది ఏంటంటే ఎదుటివారి విషయాలే, తన విషయాలు అవసరం లేదు. ఇవన్నీ కూడా మనిషిని అధపాతాళానికి తీసుకువెళ్తాయి భౌతిక మార్గంలో. ఈరోజు మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏమీ పూజలు చేయకపోయినప్పటికీ బాగున్నారు, మనం ఇన్ని చేసినా బాగుండట్లేదు అని. కానీ వాళ్ళు గతంలో మనలాగా పూజలు చేసి ఉన్నారు. మనం గతంలో చేసలేము కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. ఎవరి స్థితిగతుల్ని చూసి ఎవ్వరూ ఆందోళన చెందకూడదు, సంతోషించాల్సిన పని లేదు. మన యొక్క స్థితి భగవంతుడు ఈ జన్మలో మనకి ఇచ్చాడు, అలాగే దానిని స్వీకరిస్తూ మనము ఈ జన్మలో చేయవలసినటువంటి ప్రయత్నానికై మనం ఒక సద్గురువుని కానీ ఒక శాస్త్రాన్ని గురించి కానీ వెతకాలి. అలా సద్గురువు దగ్గర ఒక శాస్త్రం నేర్చుకొని చక్కటి భగవద్గీత లేదా 4 మంచి వాక్యాలు నేర్చుకుని వాటిల్లో ఒకదాన్ని పట్టుకుంటే ఈ జీవితం తరించిపోతుంది. వాటి గురించే మన ప్రయత్నం ఉండాలి. కాబట్టి ఇక మీదట మన వాళ్ళు ఎవరైనా సరే కాగితముల గురించి చింతించకుండా ఈ జన్మలో నేను మోక్షాన్ని ఎందుకు పొందకూడదు, మోక్షము నాకు కరతలామలకము ఎందుకు కాకూడదు అనే చింతన గనక మీరు ఆలోచిస్తే, రామ అని ఒక్కసారి అంటేనే తరించిపోతున్నారే. మనము కొన్ని సంవత్సరాల నుంచి రామకృష్ణ అంటున్నాం కదా. ఒక్క సాంగత్యము పరీక్షిత్ మహారాజు 7 రోజులు సత్సంగం వింటేనే మోక్షానికి వెళ్ళిపోతే, మనం అటువంటి సప్తాహాలు ఎన్నో సప్తాహాలు చక్కగా సజ్జన సాంగత్యము సత్సంగము విని ఉన్నాము. మరి మనకు ఆ చింతన ఎందుకు కలగటం లేదు అనేటువంటి విషయం పైన గనక శ్రద్ధగా మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా భగవంతుడు మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆర్తిని విని మార్పుకు శ్రీకారం చుడతాడు. ఎప్పటి వరకైతే మార్పు కలగదో అప్పటి వరకు మనిషి జీవనం ఎలా ఉంటుందంటే, ఒక మిషన్, మనం ఒక మిషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆర్ఓ వాటర్ అనుకోండి, మనం దాంట్లోకి వాటర్ పోయగానే అది మనకు ఫిల్టర్ చేసి ఇస్తుంది. అలాగే మనం కూడా అంతే. ఉదయం లేచామా, టిఫిన్ చేసామా, స్నానం చేసామా, టిఫిన్ చేసామా, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకున్నామా, లంచ్ అయిపోయిందా, 4 o'clock మళ్ళీ ఈవినింగ్ డిన్నర్, మళ్ళీ పడుకున్నామా, రోజు అయిపోయిందా. ఇలా రోజులు గడవవలసిందే కానీ ఆ రోజులలో ఒక్క రోజైనా మనం మంచిగా గడిపామా, ఒక్క రోజైనా భగవంతుడి గురించి కేటాయించామా అనేటువంటిది ఆలోచించుకోండి. నెలలో 1-2 రోజులు భగవంతుడి గురించి కేటాయించండి. సమయం లేదు ఎవరి దగ్గర. భగవంతుడు తలుచుకుంటే మనల్ని అందరినీ 40-50 రోజులు ఇంట్లో కూర్చోబెట్టాడా లేదా? అందరి దగ్గర సమయం ఉంది కదా. అప్పుడు అసలు బయటికి వెళ్ళకపోతే జరగదు అన్నటువంటి కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయా లేదా? మరి సృష్టి నడిచింది కదా. ఇది మనకు మంచి ఉదాహరణ. ఆయన తలుచుకుంటే తప్ప మనం ఏమీ చేయలేము కదా. అసలు భగవంతుడి దగ్గరికి రావడానికి మనకు ఒక్కరోజు కూడా సమయం లేదు. నడుస్తున్నాము, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, డాక్టర్ గారు 90 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు. సమయం ఉంది కదా అప్పుడు కదా. అందుకని భగవంతుడికై సమయం కేటాయించండి. ఆ కేటాయించిన సమయం మాత్రమే మనది. భగవంతుడికై సమయం కేటాయించండి, ఆ కేటాయించిన సమయం మాత్రమే మనది. మిగిలిన వాటికి కేటాయిస్తామా, అవన్నీ లౌకిక పరమైనటువంటివి. కాబట్టి అటువంటి లౌకిక పరమైన వాటికి కూడా సమయం కేటాయిస్తూ కొంత సమయాన్ని భగవత్ చింతనకై, భగవంతుడి గురించి, మన గురించి మనం కేటాయించుకోండి. అసలు మనం ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, అలా వెళ్ళిన వల్ల మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాం, అలా తిరిగి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి అని గనక మనం చింతన చేస్తే ఈ జన్మలోనే భగవంతుడు మనకు అటువంటి ఆత్మానుభూతిని కలగజేస్తాడని ఆకాంక్షిస్తూ హరి ఓం తత్సత్ ఓం.